హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తెలంగాణ కోసం అహర్నిశలు ఇక ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎట్లా ఉండాలనేది కూడా సమాజానికి సజెస్ట్ చేస్తూ ఇక ముందుకెళ్తున్న ఒక ప్రొఫెసర్ గారు మన ముందున్నారు. ఆయన ఎవరో కాదు, హరగోపాల్ గారు. తెలంగాణ వచ్చింది 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉండాలి, యువత ఏ విధంగా ఉండాలి, వీటన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి మన ముందున్నారు. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? సార్ అంటే తెలంగాణ వచ్చింది దాదాపు 69లో మూమెంట్, ఆ తర్వాత తెలంగాణ మూమెంట్ మనం చూసాం, మలిదశ పోరాటం. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా 10 సంవత్సరాలు అవుతుంది, సంవత్సరం అవుతుంది. ఎట్లా ఉంది ఆ పరిపాలనకు ఈ 1 ఇయర్ పరిపాలనకు మధ్యలో తేడా ఏంటి అంటే? అంటే ఒక్కటి ఏమిటంటే ఈ అభివృద్ధి నమూనా అంటే వృద్ధి రావాలి, సంపద పెరగాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక ఆర్థిక నమూనా వచ్చింది. అదే భారతదేశం మన్మోహన్ సింగ్, నరసింహారావు గారు వాళ్ళు అమలు చేసిన అభివృద్ధి నమూనా. దానివల్ల చాలా అసమానతలు వచ్చాయి, ప్రాంతీయ అసమానతలు వచ్చాయి, మనుషుల మధ్యన అసమానతలు వచ్చాయి. ఈ అసమానతల నుండే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగింది. ప్రాంతీయ అసమానతలు పెరిగాయి కనుక మాకు అన్యాయం జరిగిందని తెలంగాణ పోరాటం జరిగింది. ఎందువలన అన్యాయం జరిగింది, తెలంగాణతో ఆంధ్ర ప్రాంతానికి అసమానతలు ఎందుకు పెరిగాయి, అక్కడ ఉండేటువంటి సంపన్న వర్గము తెలంగాణ వచ్చి ఎటువంటి అభివృద్ధిని తీసుకొచ్చారు మనం చూసాం. చూసిన తర్వాతే తెలంగాణ సరే మనకి ఇక న్యాయం జరగదు కనుక మనం మన ప్రాంతాన్ని మనం తెచ్చుకుంటే అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ పొరపాటు ఎక్కడ జరిగిందంటే ఈ తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో వచ్చిన అసమానతలు ఏవైతున్నాయో అది ఒక ఆర్థిక అభివృద్ధి నమూనాలో ఉన్నవి అని చెప్పడంలో మాలాంటి వాళ్ళం కూడా వైఫల్యమయ్యాం. అది మనం సరిగా చెప్పలేకపోయాం. తెలంగాణ వస్తే సరిపోతుంది, ఒక భౌతికంగా తెలంగాణ వస్తే సరిపోతుంది, తెలంగాణ వచ్చిన తర్వాత మనమే కదా అందరం ఉండేది, అప్పుడు మనకు కావాల్సినట్టు ఇది జయశంకర్ గారు, కోదండం, ఈవెన్ దిలీప్ లాంటి వీళ్ళందరూ కూడా ముందు తెలంగాణ కానీ తెలంగాణ ఎక్కడ పోతాం, మనందరం ఉంటాము, మనమే తెలంగాణ నిర్మాణం చేస్తామని ఒక విశ్వాసం. జయశంకర్ గారితోనే ఆయన ఏమంటే సార్ తెలంగాణ ఉద్యమం జరుగుతుంది కానీ ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏం చేయాలి అనేది కూడా చర్చలో భాగంగా ఉండాలి అని మనం అడవాళ్ళు. ముందు తెలంగాణ అని అంటారు సార్, తెలంగాణ వచ్చిన మనం ఉంటాం కదా, ఎక్కడ పోతారు వీళ్ళందరూ, మన వాళ్ళే ఉంటారు కదా, ఇలా అనేవాడు. మన చీఫ్ మినిస్టర్ ఉంటాడు, మన హోమ్ మినిస్టర్, వాళ్ళు మనం దాటి ఇక్కడ పోతారు అనేటువంటిది ఒక విశ్వాసము జయశంకర్ గారు. ఆయన తెలంగాణ వచ్చేదాకా బ్రతికలేకపోవడం అదొక విషయం. సరే బ్రతుకుంటే ఏమయ్యేది అనేది ఇంకొక విషయం. కానీ సార్ లేకపోవడం ఒక లోటే, ఎందుకంటే ఆయన ఒక మారల్ అథారిటీ ఉండే మనుషులు కనుక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే అభివృద్ధి నమూనాలో పడిపోయాం మనం. అదే రియల్ ఎస్టేటు, అదే ఆర్థిక వృద్ధి, తెలంగాణలో సంపద పెరుగుతున్నది. కానీ సంపద పెరగడం కాదు కదా, మనం తెలంగాణకు పోరాడింది సంపద న్యాయం కొరకని పోరాడాము, ఒక సమానత్వం కొరకు, ఆత్మగౌరవం కొరకు పోరాడు. ఆ 10 ఏళ్లలో అన్నిటికంటే పెద్ద నష్టము ఏ ఆత్మగౌరవం కొరకు తెలంగాణ పోరాడిందో ఆత్మగౌరవం ఏ చాలా దెబ్బతింది. అది ఆత్మగౌరవం ఆ నిజం పునాది మీద మీరు చాలా బలమైన సమాజ నిర్మాణం జరిగేది మన అస్తిత్వం. నేను ఎప్పుడు డిఎంకే ఎగ్జాంపుల్, తమిళనాడు ఎగ్జాంపుల్ ఇస్తుంటాను. తమిళనాడులో వాడు అన్నా డిఎంకైనా ఇంకో డిఎంకైనా అని కాదు, ఆ తమిళ్ ఐడెంటిటీ ముట్టుకుంటే భగ్గుమంటే వాడు ఇప్పటికి కూడా సంస్కృత భాషను ప్రవేశపెట్టే వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఈ భాష పార్లమెంట్లో ప్రతిదాని మీద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పెడితే రిజెక్ట్ చేస్తున్నాం అన్నాడు. తెలంగాణకు ఆ అస్తిత్వం లేకుండా పోయింది. అంటే తమిళనాడులో ఉండే అస్తిత్వము, బెంగాల్లో ఉండే అస్తిత్వం, మా కల్చరు, మా హిస్టరీ, ఇవి తెలంగాణ దాని మీద పునర్నిర్మాణం జరగవలసింది. చాలామంది అడుగుతుంటారు ఏం చేయవలసింది తెలంగాణ, ఏం చేయవలసింది అంటే ఇప్పుడు అమరచంద్ర ఇన్స్టిట్యూట్లో ఎంప్లాయీస్ని, తర్వాత యూత్ని, తర్వాత మొత్తంగా అన్ని ప్రజానాయకుల్ని, రాజకీయ పార్టీని ఎటువంటి తెలంగాణ అనే ఓరియంటేషన్ ఇవ్వాల్సింది.
అంటే మనం వస్తూనే ఒక రకమైన లక్ష్యాన్ని నిర్ణయించి మనందరం కలిసి తెలంగాణ నిర్మించుకుందాం అని అనవలసింది. కానీ అలా అనకుండా వీళ్ళు అధికారం వస్తూనే సేమ్ థింగ్ అదే దాంట్లో పడిపోయారు. ఆ పద్మవ్యూహం నుంచి బయటికి రాలేకపోయారు. దాంట్లో భాగంగా తెలంగాణకు కల్చర్లో అథారిటేరియన్ కల్చర్, తెలంగాణకు ఒక ప్రజాస్వామ్య కల్చర్ ఉంది. ఆ ప్రజాస్వామ్య కల్చర్ మీద పునాది బదులు కాకుండా ఎగ్జాక్ట్గా తెలంగాణ కల్చర్కి ఆపోజిట్ కల్చర్ రాజకీయాలు వచ్చి ఈ తర్వాత ఆంధ్ర ప్రాంతంలో అంతా పోరాడినా వాళ్ళ బలమేం తగ్గలేదు. నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, తెలంగాణ ఉద్యమ కాలంలోనే ఆయన నాకు ఓ మాట చెప్పాడు. నేను వాళ్ళ ఇంటికి పోతే ఏం తెలంగాణకు తెలంగాణ అంటున్నారు, మీ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఒక 3 నెలల్లో మీ నాయకులంతా మా ఇళ్ళు చుట్టూ తిరుగుతారు. ఒక 10 ఏళ్ల తర్వాత 2 రాష్ట్రాలు కలవాలని ఉద్యమం వస్తుంది. ఏ తెలంగాణ పోరాడుతున్నాడు అని. ఆ రెండోది నిజమైతే దాని మొదలైతే నిజమైంది. వాళ్ళ చుట్టూ తిరిగారు కానీ మన ఎవరు పలకరించిన వాళ్ళు కలవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. కనుక తెలంగాణ వచ్చింది కానీ ఎలాంటి తెలంగాణ అనేటువంటిది బలమైనటువంటి ఒక ఆలోచన తెలంగాణ లేకపోవడం వలన మన తెలంగాణ మనకు వచ్చిందనే సంతృప్తి మిగిలింది. కానీ తెలంగాణ వచ్చిన మరునాడే నాకు భయం వేసింది. ఎందుకంటే నేను ఈ అమరవీరులో సూపర్ పోతే చాలామంది వచ్చారు అక్కడికి, తెలంగాణ డిక్లేర్ అయిపోవచ్చు. కాళ్ళు మొక్కారు, కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు, కౌగులించుకున్నారు. ఉద్రిక్త వాతావరణం ఉంది. అది చూసి భయం వేసింది. ఏంటి అసలు తెలంగాణ వస్తున్న ఇంత ఎక్సైట్మెంటు. నాకు పొలిటికల్ ఎకానమిస్ట్ ఉంది కాబట్టి మొత్తంగా ఏదో రెవల్యూషన్ వచ్చినా ఏమో మార్పు వస్తున్నాయి కాదు, కొన్ని మార్పులు వస్తాయి కానీ వీళ్ళు అనుకున్నంత మార్పులు రావనేది నాకు తెలుసు. అది చూసిన తర్వాత నేను ఇంటికి వచ్చి ఒక వ్యాసం రాశాను, నిద్రలేని నిజంగా నాకు నిద్ర కూడా పట్టలేదు. నిద్రలేని తెలంగాణ అని రాశాను, నిద్రలేని రాత్రి అని రాశాను. నిద్రలేని రాత్రి అని ఎందుకు రాశానంటే నాకు బాగా ఆందోళన అయింది. ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటే పొలిటికల్ సిస్టమ్ చూస్తే ఇది ఏ పొలిటికల్ సిస్టమ్ దానికి ప్రిపేర్డ్గా అనిపించలేదు. నాకు ఆ గ్యాప్ నాకు నిరంతరంగా కనిపించింది. కనుక తెలంగాణ రావడం ఈ 10 ఏళ్లలో భాష, తెలంగాణ భాష, తెలంగాణ యాస అన్నాం, తెలంగాణ సినిమా అన్నాం, తెలంగాణ విద్యారంగం కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాం, రకరకాలు మాట్లాడాం. ఫస్ట్ విధ్వంసం విద్యారంగం. మొత్తంగా యూనివర్సిటీస్ని డబ్బులన్నీ ఆపేసి యూనివర్సిటీ అన్నీ కూలిపోయాయి. నేను ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి మేము చదువుకున్న కాలంలో 150 జర్నల్స్ వచ్చాయి. మేము చదువుకున్న కాలంలో ఇప్పుడు 3 జర్నల్స్ వస్తాయి, అవి కూడా పనికిరాని జర్నల్స్ వస్తాయి. ఏమైంది అసలు? అప్పుడు అన్నీ ఇంత అభివృద్ధి లేదు కదా, అప్పుడు తెలంగాణలో ఇంత అభివృద్ధి లేదు కదా, ఇంత సంపద కూడా లేదు కదా. ఇంత సంపద పెరిగినాక ఉస్మాన్ సెట్ అట్లా ఎందుకు అయిపోయింది అసలు? రిక్రూట్మెంట్ చేయకపోవడం ఏంటి అసలు? ప్రొఫెసర్స్ చేయకపోవడం ఏంటి? పరిశోధన చేయకపోవడం ఏంటి? అంటే ఎందుకు జరిగిందని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలిస్తే ఉస్మానియా హాస్పిటల్, నేను ఎదిగిన ఉస్మానియా హాస్పిటల్ 1950-60లలో మా అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోతే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మేము పిల్లలు, మా అమ్మని చూసుకోవడమే కాకుండా మాకు కూడా బ్రెడ్ పాలు ఇచ్చేవాడు పిల్లలు ఎదుకొచ్చారని. బెస్ట్ డాక్టర్స్, ఫైనెస్ట్ డాక్టర్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఉండేవాడు. ఆ రోజుల్లో ఒక మంచి డాక్టర్ని స్వప్నం ఏంటంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో పనిచేయాలి. అంటే అంత గౌరవం ఉండేది. ఉస్మాన్ జనరల్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ పెళ్లికి వచ్చినట్టుగా విఐపి అయ్యి అంత గౌరవం పొందిన డాక్టర్స్, అంత అద్భుతమైన హాస్పిటల్ మనం ఏం చేసాం? ఆంధ్ర ప్రాంతంలో కలిసిన తర్వాత చెడగొట్టారని అందాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత హాస్పిటల్ ఏమైంది? తెలంగాణతో ఉస్మాన్ జనరల్ హాస్పిటల్ ఏమైంది? ఎందుకు హాస్పిటల్ మనం నిర్మించుకోలేకపోయామో? సర్ప్లస్ బడ్జెట్తో వచ్చింది కదా తెలంగాణ. పోనీ పేద తెలంగాణ కూడా కాదు. 1,80,000 కోట్లు తెలంగాణ వచ్చినప్పుడు బడ్జెట్. 1,00,000 మద్రాసు, తమిళనాడు, కర్ణాటక బడ్జెట్ అది. అవి మనకంటే 3 అంతలో పెద్ద రాష్ట్రాలు. అంత పెద్ద రాష్ట్రం బడ్జెట్ మనకు వచ్చింది. ఏమైనా చేసే పాసిబిలిటీ ఉంది. హాస్పిటల్స్ను, స్కూల్స్ని, వాటిని. నాకు నిజం కూడా ఎలా ఉంటుందంటే తెలంగాణ వస్తూనే అన్ని స్కూల్స్ బిల్డింగ్లు ఏవైతున్నాయో పాత బిల్డింగ్ కూలగొట్టేసి కొత్త బిల్డింగ్ కట్టి ఒక మోడర్న్ క్లాస్ రూమ్ వచ్చి తెలంగాణ పిల్లలందరూ అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చి కార్పొరేట్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాధాన్యత తగ్గి అలా వస్తుందని మనం అనుకున్నాం. పాత కాలం కంటే కూడా తెలంగాణ 12% బడ్జెట్ను 7% చేశారు.
6.5% చేశారు. కనుక తెలంగాణ వచ్చిన తర్వాత ఒక స్వప్నం కూలిపోయింది. కానీ తెలంగాణ ప్రజలు ఉద్యమం చేశారు, వచ్చింది పార్టీ అనుకున్నారు. రెండోసారి కూడా గెలిపించారు. ఎందుకంటే సర్ప్లస్ బడ్జెట్ బాగా అప్పులు తెచ్చారు కొంత. కానీ 10 ఏళ్ల తర్వాత ఒక చిన్న భూకంపంలా వచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఒక్క తేడా మనకు కాంగ్రెస్ పార్టీకి పాతకాలం తేడా ఏమిటంటే కనీసం కొంచెం డెమోక్రసీ స్పేస్ ఉంది, మీటింగులు పెట్టుకోవడం కొంత. మరీ పూర్తిగా హాల్కు తాను ఎప్పటిదాకా వస్తే రావచ్చు అది కూడా. కానీ ఇప్పటి వరకు అయితే ఒక మాటలు చెప్పడం కానీ మాట్లాడడం కానీ మీటింగులు పెట్టుకోవడం కానీ అంతవరకు ఒక డెమోక్రటిక్ కల్చర్ కొంత మనకు కనిపిస్తున్నది. కానీ అభివృద్ధి నమూనా ఏదైతుందో ఈ 3RR తర్వాత యూనివర్సిటీ, ఫార్మసిటికల్ సిటీ, మూసి ఇవేవుతున్నాయో అవి ఇప్పటికీ ఒక ఆర్థిక వ్యవస్థ అవసరం కావచ్చు. కానీ ప్రయారిటీస్లో అవే నిజంగా ప్రయారిటీస్ అనేది ప్రశ్న ఒకటి ఉంది. విద్యారంగం గురించి ఒక 20 మంది మేము ముఖ్యమంత్రి గారిని కలిసాం. 1.5 hours కూర్చొని మాట్లాడుతున్నాడే. ఈ ముఖ్యమంత్రిని కలవచ్చు. నిజానికి ఆ ముఖ్యమంత్రి గారు అయితే కలిసేవాడు కాదు. ఈ ముఖ్యమంత్రి గారు మా స్కూలు 150 ఏళ్ళ చరిత్ర ఉన్న స్కూల్ మేము చదువుకున్నది. బూరు రామకృష్ణరావు ఒకటి చదువుకున్నాడు, విపి రాఘవాచార్య చదువుకున్నాడు, సత్యనారాయణ రెడ్డి యూపీలో వాడంతా మా స్కూల్లో చదువుకున్నవాడు. మేము మా గ్రామస్తులను తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి మేము అడుగుతూనే నేను తప్పకుండా గ్రామానికి వస్తాను. షార్టెస్ట్ టైంలో మా గ్రామానికి వచ్చాడు. స్కూల్కే వెళ్తాన్నాడు, స్కూల్కి వచ్చాడు, మాట్లాడాడు. పబ్లిక్ మీటింగ్కి వచ్చాడు, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాడు. స్కూల్కి కొత్త బిల్డింగ్ ఇస్తాన్నాడు, గ్రామానికి కొన్ని అభివృద్ధి. అంటే కనీసము మనం వెళ్ళి అడిగితే ఒక స్కూలు ప్రభుత్వ స్కూలు 150 ఏళ్ళు అయింది. మనం తెలంగాణలో 150 ఏళ్ళు అయింది కాబట్టి పోవాలి. ఇది బహుశా పోయిన ప్రభుత్వంలో సాధ్యం అయ్యేది కాదు. మా గవర్నమెంట్ స్కూల్కి పోవడమా, అది అనేది ముఖ్యమంత్రి గవర్నమెంట్ స్కూల్ పోతున్నా కాకుండా కనీసం వచ్చాడు. ఈ కల్చర్ కంటిన్యూ అవుతుందా లేదా మేము కూడా చాలా ఆసక్తిగానే గమనిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి కొంత కల్చర్ ఏమిటంటే వాళ్ళకి అంతర్గతంగా కొంత టెన్షన్ ఉంటుంది. కనుక ఏ చీఫ్ మినిస్టర్ కూడా పూర్తిగా ఆటోక్రాట్గా మారడానికి కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యం కాదు. కనుక చీఫ్ మినిస్టర్ ఏదంటే అది నేనంటే ఇచ్చేస్తానే కాదు. మంత్రులు తమ అంతగా తాము కొన్ని పాలసీ నిర్ణయాలు కూడా అనౌన్స్ చేస్తున్నారు. తెరాస ప్రభుత్వంలో ఒక మంత్రి మెడికల్ యూనివర్సిటీ వరంగల్లో పెడతామని అన్నమాటకి ఆయన తీసి పారేశారు. మంత్రి, ఆరోగ్య మంత్రి పోయి తన జిల్లా ఒక మెడికల్ ఏదో పెడతామని అన్నాడు అనుకోండి. అది పెడతారా పెట్టరా వేరే విషయం. కానీ మంత్రే తీసేయడం ఎందుకు తీసేశానంటే అంత కరప్ట్ అయిపోయాడు అని నేను మొదలుపెట్టారు. మళ్ళీ ఆయన దళిత మంత్రి. ఇది ఇప్పుడు సాధ్యం కాదు, ఆ మేరకు సాధ్యం కాదు. ఎక్కడో ప్రజలకు కట్టుబడి ఉండాలి ఒకటి. మూడోది ఇప్పుడు అర్థమైంది అంటే ఆ ముఖ్యమంత్రిలాగా ప్రవర్తించకూడదు. దీన్ని డైలెక్టిక్స్ అంటారు. ఆ ముఖ్యమంత్రిలాగా ప్రవర్తిస్తే మనం ఓడిపోతాం. ఈ పాఠం అయితే వాళ్ళు నేర్చుకున్నారు. కనుక ఎక్కడో చోట కొంత స్పందించడం అది కొంత ఉంది. ఆ మార్పు వచ్చింది. కానీ అభివృద్ధి నమూనాలో ప్రయారిటీ కొంత ఫార్మర్స్ అని అంటున్నారు. కానీ వ్యవసాయం, పారిశ్రామికీకరణ కూడా శ్రీధర్ బాబు నాకు తల దగ్గర తెలిసిన వాడే నా విద్యార్థి. నేను వాడికి మీరు పరిశ్రమలు తెస్తే మీరు ఎంప్లాయ్మెంట్ యాంగిల్ నుంచి ఆలోచించాలి. 1000 కోట్లు పెట్టి 10,000 ఉద్యోగాల, 10,000 కోట్లు పెట్టి 1000 ఉద్యోగాలు. ఇది మనం ఆలోచించాలి. ఏ పెట్టుబడి వచ్చినా ఫస్ట్ మీరు వాడిని అడగాల్సి ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు. ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలను మీరు ఎంకరేజ్ చేయండి. ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పెట్టుబడిని మీరు ఆహ్వానించండి. వాడికి కావాల్సిన కాన్సెప్ట్. కానీ వాడు లక్షల కోట్లు పెట్టి మేము 20 ఉద్యోగాలు ఇస్తాం, 30 ఉద్యోగాలు ఇస్తాం, 50 ఉద్యోగాలు ఇస్తాం అంటే పిల్లలు ఇక్కడ కావాల్సింది ఉద్యోగ అవకాశాలు కదా. పిల్లలు 30 లక్షల మంది చదువుకున్న పిల్లలు ఉందని తెలుస్తున్నారు. వీళ్ళందరూ ఏమైపోతారు అనేది ఆలోచించాలి. ఎంప్లాయ్మెంట్ పాలసీ అంటూ ప్రభుత్వానికి స్పష్టమైన ఎంప్లాయ్మెంట్ పాలసీ ఉండాలి. ఎందుకంటే ఎప్పటికైనా మనిషి కొంత పని కావాలి. పని లేకుండా మనిషి జీవితానికి అర్థం ఉండదు. చిన్న వయసులోనే ఉద్యోగాలు రావాలి. మా తరంలో అప్పుడు ఇంత ఆర్థిక అభివృద్ధి లేకుండా మా తరంలో నాకు 23 ఏళ్ళు నాకు ఉద్యోగం వచ్చింది. ఉస్మాన్ యూనివర్సిటీ 23 ఏళ్ళు. నేను 40 ఏళ్ళ కంటే ముందేనే ప్రొఫెసర్ అయిపోయాను. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగము వాడు 60 ఏళ్ళు వచ్చినాయి, రిటైర్ అవుతున్నాడు. రిటైర్మెంట్ బెనిఫిట్లు ఏమి అసలు వ్యవస్థ ఇది? ఏమి ఎందుకొరకు ఈ వ్యవస్థ నడుస్తున్నాం మనం? ఇది ప్రభుత్వం ఆలోచించవలసింది.
రెండవది విద్య నాణ్యత పెంచితే పిల్లలు దేశవ్యాప్తంగా పోటీ పడతారు. మనం మంచి విద్యనిస్తే ఇప్పుడు కేరళ ఉందనుకోండి, ఎక్కడ హాస్పిటల్ పోయినా కేరళ నర్స్, ఎక్కడ స్కూల్ పోయినా కేరళ టీచర్. బికాస్ కేరళ వాళ్ళు విద్యలో చాలా ఇన్వెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు నా మొత్తము ఈ సౌత్ అరేబియా అక్కడ పోతే చాలా మంది కేరళ స్కిల్డ్ వర్కర్సే. మీరు వాళ్ళ అభివృద్ధి నమూనాలు కేరళలో మానవ అభివృద్ధిలో వాళ్ళు అగ్రభాగాలు ఉన్నారు. అది మనకు మోడల్ కావాలి. రైట్ సార్. ఇంకొకటి, మీరు హక్కుల ఉద్యమంలో కూడా ఉన్నారు. క్యాజువల్గా ఇప్పుడు అబుజ్మాడ్కి సంబంధించి నక్సలైట్ల యొక్క ఏరివేత కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఖదర్ అనే ఒక దాన్ని పెట్టింది. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా గ్రీన్ హంట్ పేరుతోటి నక్సలైట్ల ఏరివేత కార్యక్రమం చేసింది. ఇప్పుడు దాదాపు జనవరి 26 కల్లా పూర్తిగా, అంటే జనవరి వచ్చే ఇయర్ కల్లా పూర్తిగా అసలు నక్సలైట్ల అనే పదం, మావోయిస్ట్ అనే పదమే పూర్తిగా ఉచ్చరించడానికి భయపడాలి అనే కాన్సెప్ట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకుంది నిర్ణయం కూడా. ఆ విధంగానే నక్సలైట్లను ఇటు ఎన్కౌంటర్ల పేరిట చంపుతున్న పరిస్థితి. ఎట్లా చూస్తారు అసలు ఈ ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో వారి హక్కుల గురించి ఏం చెప్తారు? నక్సల్ విషయంలో ఒకటి ఏం జరిగిందంటే, మా అవగాహనలో సమాజంలో చాలా హింస ఉంది. అంటే భూస్వామ్యము, తర్వాత అంటే అప్పుడు కరీంనగర్లో ఉండే పరిస్థితులు, భూస్వాముల ప్రవర్తన, మహిళల మీద పెళ్ళి అయితే మొదటి రోజు భూస్వామి ఇలాంటి దుర్మార్గమైన అది హింస. నక్సల్ ఉద్యమం ఆ హింసను తగ్గించడానికి వచ్చిన ప్రతి హింస అనేది జనరల్గా మన అవగాహన. కానీ సక్సెస్ఫుల్గా మీడియా కానీ పాలిస్తున్న వాళ్ళు ఇది హింస అనేది బాగా వాళ్ళు ప్రచారం చేశారు. సమాజంలో కూడా నక్సల్ ఏంటంటే ఆయుధాలు పట్టుకొని హింస చేసేవాళ్ళు అనేది ఒకటి ప్రచారం జరిగింది. కనుక అది ఏమైపోయింది, నక్సల్దేమో హింస అయిపోయింది, ప్రభుత్వంది ప్రతిహింస అయిపోయింది. కానీ నిజమైంది ఏంటంటే హింస సమాజంలో ఉంది, ఇది ప్రతిహింస. ఒకవేళ ప్రాజ్ఞంది ప్రతిహింస కావచ్చు, కానీ అది ప్రతిహింస కాదు. కానీ ప్రచారం జరిగింది కనుక నక్సల్ ఎట్లంటే ఆయుధాలు పట్టుకున్నారు వాళ్ళు మనుషులను, ఇది జరిగింది. ఈ విస్తృత ప్రచారం వలన ప్రజాభిప్రాయంలో నక్సల్ అంటే ఒక రకంగా ఒక భయము, లేకపోతే నక్సల్స్ అంటే వాళ్ళు ఏదో మనుషులని చంపుతానే ప్రచారం ఒకటి జరిగింది. అది ఒక విషాదం, కానీ జరిగింది. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు అనే ఒక అభిప్రాయం ఒకటి అర్థం చేసుకున్న వాడికి, పోట్లాడే ప్రజలకు వేరు, కానీ బయట మధ్య తరగతి సమాజంలో ఒక అభిప్రాయం ఏర్పడిందంటే నిజమే మరి వాళ్ళు అసలు ఆయుధాలు పట్టుకున్నారు అనేటువంటిది ఒకటి వచ్చింది. దానివలన బీజేపీ భారతీయ జనతా పార్టీ స్పష్టంగా వాళ్ళు తమ మేనిఫెస్టోలో రాసుకున్నది, వాళ్ళు ఏం రాసుకున్నారు, గురూజీ అని రాసుకున్న దాంట్లో మనకు 3 శత్రువులు, ఒకరు ముస్లింలు, 2 క్రిస్టియన్లు, 3 కమ్యూనిస్ట్. అది వాళ్ళు స్పష్టంగా, బహుశా భారతదేశంలో అంత స్పష్టమైన అవగాహన ఉన్న రాజకీయ పార్టీ ఏం లేదు. ఎవరు కమ్యూనిస్టులు అంటే శత్రువులు అని వాళ్ళు మొదటి నుంచి అనుకుంటున్నారు, కన్సిస్టెంట్గా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు దాన్ని పెద్దగా మార్చుకోలేదు. వాళ్ళ భావజాలంలో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు కేవలం నక్సల్స్ మీదనే ఇది ఆగదు. అక్కడ నక్సల్స్ మీద ఏం చేసినా పర్వాలేదు. మూడోది, మోడీని తెచ్చుకోవడం కార్పొరేట్ వాళ్ళు తెచ్చుకున్నారు. కార్పొరేట్లు ఎప్పుడైతే తెచ్చుకున్నారో, ఇది కార్పొరేట్ అభివృద్ధి అనేది అంతకాలంగా మనమంటున్న విమర్శ వాళ్ళే స్పష్టంగా చెప్తుంటే మాది కార్పొరేట్ అభివృద్ధి, మేము కార్పొరేట్ అభివృద్ధిలో మేము విశ్వసిస్తున్నాం అనేది చెప్పి, ఇప్పుడు అక్కడ అడవిలో ఏదైతుందో అక్కడ ఖనిజ సంపద ఉంది. ఇంతకుముందు మేమందరం విమర్శించేవాళ్ళు ఖనిజాలని కార్పొరేట్కి అప్పచెప్పడం కొరకని వీళ్ళు అక్కడ ప్రభుత్వం వెళ్ళి రాజ్యము పోలీసును ఉపయోగించేస్తున్నారని మనం అనేవాళ్ళం. ఇప్పుడు స్పష్టంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో మేము ఖనిజాలని కార్పొరేట్కి ఇదలుచుకున్నాం, ఇస్తాం, దానికి ఎవరు అడ్డం వచ్చినా, చెట్లు అడ్డం వచ్చినా మనుషులు ఎలిమినేట్ చేస్తాం. అమిత్ షా కూడా అదే అంటున్నాం, చేసేసి మేము అభివృద్ధి రావాలి, ఖనిజాలు కావాలి, దేశాభివృద్ధి, ఇంకా మనకేం విమర్శ మిగిలేదు. అంటే చాలా వాళ్ళు ఖచ్చితంగా సమాజాన్ని చెప్తుంటే మాకు కార్పొరేట్ అభివృద్ధి కావాలి, కార్పొరేట్ ఖనిజాన్ని ఇస్తాం, కనుక ఎవరు అడ్డం వచ్చినా మేము అది మొదలుపెట్టారు. అక్కడ పోయి విపరీతంగా హింస చేస్తున్నారు, నక్సల్ ఫ్రీ ఇండియా అని అంటున్నారు. సమాజంలో ఎంత స్పందన రావాలో ఆ స్పందన రాకపోవడం అనేది ఇప్పుడు ఉన్న సందర్భంలో
అది ఒక పెద్ద సంక్షోభం, అది ఒక పెద్ద విషాదం కూడా. ఇప్పుడు అది రాకపోవడం కనుక అది నక్సల్ ఫ్రీ. అక్కడ ఆగుతారా అంటే కాదు. నక్సల్ అనేవాడిని ఏ చేసినా పర్వాలేదని భీమా కొరగంలో 15 మందిని తీసుకుపోయి లోపల పెట్టారు. 5.5 సంవత్సరం ట్రయల్ లేదు, ఏం లేదు. పోనీ అక్కడైనా ఆగారంటే కాదు. ఇవాళ రాహుల్ గాంధీ నక్సల్ అని అంటున్నారు. ఈ మధ్యన మావోయిస్ట్ అని కూడా అన్నారు. అంటే మీరు ఎక్కడ దాకా వచ్చారు? నక్సల్ అనేటువంటి వాడు దేశ అభివృద్ధికి అడ్డంకి అన్న చోట ప్రారంభమై రాహుల్ గాంధీ నక్సల్ అనేదాకా. అంటే ఇది ఎక్కడ దాకా పోతుంది, ఎవరి దాకా పోతుంది అనేది మనకు తెలియదు. కానీ ఒక భయంకరమైనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మీరు ప్రభుత్వాన్ని ఒక మాట అంటే మీరు ఇమీడియట్గా మీరు నక్సల్ అయిపోతారు. నక్సల్ కావడం అంత సులభం కాదు. వాడు ప్రాణానికి తెగించి పోయేవాడు, ప్రాణాన్ని త్యాగం చేసేవాడు. వాడికి మన బయట జీవితంతో రాజీపడ్డవాడికి ఏం సంబంధం లేదు. కానీ నక్సల్ అంటే సమాజంలో అంగీకారం లేదు కాబట్టి తమకు ఎవరు పడిపోతే వాడిని నక్సల్ అంటున్నారు. రాహుల్ గాంధీ నక్సల్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో సాధారణమైనటువంటి కాదు, విపరీతమైన ఇది బలప్రయోగం చేశారు. కాంగ్రెస్ పార్టీ సల్వాజుడు ప్రమోట్ చేశారు. కనుక కాంగ్రెస్ పార్టీ నక్సల్ ఏంది అసలు? వాడు మొత్తం ఆయన మన్మోహన్ సింగ్ గారు గ్రేటెస్ట్ సెక్యూరిటీ థ్రెట్ టు ఇండియా అన్నాడు. ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నక్సల్ సెటిల్ అవుతారు. కానీ సమాజంలో చర్చ కూడా జరగలేదు. రాహుల్ గాంధీ నక్సల్ అన్న కూడా చర్చ జరగడం లేదు. వాళ్ళు అంటున్నారు. సార్ ఎందుకు సార్ అంటే సమాజంలో ఈ చర్చ ఎందుకు వస్తుంది సార్? అంటే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహులు అవ్వడం, లేకపోతే నక్సలైట్లు కావడం ఏంటి అసలు? ఈ ప్రభుత్వాలు అట్లా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నాయి? ఈ అభివృద్ధి నమూనా అవుతుంది, ఈ కార్పొరేట్ అభివృద్ధి నమూనా ఇది ప్రజా వ్యతిరేకమైన అభివృద్ధి. సంపద పెంచుతుంది కానీ సమాజ సమస్యలను పరిష్కరించదు. దాని లేవు పరిష్కారాలు. మీరు ఇండియా వదిలిపెట్టిన అమెరికా తీసుకోండి. అమెరికాలో ఏం జరిగింది? అమెరికన్ కార్పొరేట్ వ్యవస్థ ఏదైతుందో అది 200 ఏళ్ళు చరిత్ర ఉన్న ప్రజాస్వామ్య చరిత్ర ఉన్నది కదా అమెరికా. కార్పొరేట్ ఇవాళ అమెరికా కార్పొరేట్ మన దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా మేము పోతాం, మేము గాజాకు పోతాం, మేము ఇరాక్ పోతాం, ఇరాన్ పోతాం, అక్కడ పోతాం. వీడు ట్రంప్ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు వాళ్ళ కొరకే. దాని మీద ఆయనకేం పెద్ద, ఆయనే రియల్ ఎస్టేటు వ్యాపారం చూచాడు. ఆయన చరిత్ర గురించి అమెరికా ప్రజలకు తెలుసు. కానీ కార్పొరేట్ వ్యవస్థను ప్రమోట్ చేయడం కొరకని ట్రంప్ తెచ్చుకున్నారు వాళ్ళు. ఆయన తన ఇష్టం వచ్చిన నిర్ణయాలు చెప్తున్నాడు. మేము అది చేస్తాం, మేము కెనడాను కలుపుకుంటాం, మేము ఎక్స్పోర్ట్ చేస్తాం, మేము అది చేస్తాం. ఎవరి భాష అది? ఇప్పుడు ట్రంప్ మాట్లాడిన భాష అమెరికన్ ప్రజల భాష కాదు, అది అమెరికన్ కార్పొరేట్ భాష. అంటే అమెరికా లాంటి దేశంలో ట్రంప్ లాంటి వాడు వచ్చి కార్పొరేట్ అతన్ని ప్రమోట్ చేశారంటే ఇక భారతదేశం మనం ఏం చెప్తాం? కార్పొరేట్ అభివృద్ధి అన్నప్పుడు ఇక్కడ కూడా ప్రభుత్వము అలాగే ఇది 75 ఏళ్ల ప్రజాస్వామ్యం, అది 200 ఏళ్ల ప్రజాస్వామ్యం. 200 ఏళ్ల ప్రజాస్వామ్యం ఉన్నటువంటి బాగా ఎడ్యుకేటెడ్ కంట్రీ, బాగా మోస్ట్ డెవలప్డ్ కంట్రీ. అక్కడ ట్రంప్ లాంటి వాడు నాయకుడు వచ్చాడు. అంటే వాళ్ళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా మీరు ప్రధానమంత్రిను అధ్యక్షులను చూస్తే ఎక్కడ కూడా ఒక నెహ్రూ లాంటి వాడు, ఒక టీటో లాంటి వాడు, ఒక నాజర్ లాంటి వాడు, ప్రెసిడెంట్ కెనడీ లాంటి వాడు కూడా మనకు కనిపించలేదు. మొత్తం ప్రపంచంలో నాయకుడు చూసరే పర్వాలేదు, ఈ నాయకుడు కాస్త మనం ఇష్టపడే నాయకుడే, కొంత మంచి నాయకుడే అనడానికి లేదు. ఎక్కడైనా మనవాడు మంచి నాయకుడు అంటే దించేస్తున్నారు. ఇక ఇది ఎక్కడి దాకా వచ్చేసిందంటే ప్రజల ఆగ్రహం కూడా ఛానలైజ్డ్గా లేదు. చాలా దేశాల్లో ప్రజల ఆగ్రహంగా ఉన్నారు. కానీ బంగ్లాదేశ్లో ఆగ్రహం డెబ్బై అమిటపడ్డారు, పాలు వచ్చేసింది. శ్రీలంకలో ఎక్కడ చేస్తే శ్రీలంక అధ్యక్షులు పాలు. అంటే ఇది ప్రజల ఆగ్రహానికి ఒక డైరెక్షను. మనం ఆల్టర్నేటివ్ సమాజం నిర్మించుకోవాలని కాదు. ఆగ్రహం వచ్చింది, మీద పడుతున్నారు, నాయకులు పరిగెత్తున్నారు. కానీ వచ్చిన తర్వాత ఏం చేయాలో వాడు కూడా తెలియదు. బంగ్లాదేశ్లో అతను వచ్చాడు, ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది, మైక్రో ఫైనాన్స్ చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు బంగ్లాదేశ్లో? ఆయన ఏం చేయగలడు? మైక్రో ఫైనాన్స్ పునరుద్ధరించమనండి. ఏ దేశంలో అయినా కూడా ఇవాళ కార్పొరేట్ క్యాపిటల్ ఏదైతే అది ఫైనాన్షియల్ క్యాపిటల్, అది ఒక తాత్కాలికంగా ప్రపంచంలో ఒక విజయం సాధించినటువంటి చారిత్రక దశ. అంటే ఎట్లుండబోతుంది సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో? ఎలక్షన్ అనేది పూర్తిగా మద్యము లేదని అంటే డబ్బుతో గెలిచే పరిస్థితి. రానున్న రోజులలో అసలు ఈ ఎలక్షన్ వ్యవస్థ అనే ఎట్లా ఉండబోతుంది? ప్రజలకు సంబంధించి ఇంకా పూర్తిగా చైతన్యం అవుతారు అనే నేపథ్యం నుండి పూర్తిగా దానికి సైడే వెళ్ళిపోతున్నారు, డబ్బులు తీసుకోవడము, లేకపోతే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కూడా చూస్తున్నారు. దానికి ఒక రీజన్ ఉందండి. ఇప్పుడు రాజకీయ పార్టీలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక లోహియా
సోషలిస్ట్ పార్టీ, కమ్యూనిస్టు చాలా బలంగా ఉండేవాడు. అలాగే క్యాపిటలిస్ట్ వ్యవస్థ కావాలన్నట్టు స్వతంత్ర పార్టీ, ఇటు నెహ్రూ. ఒక 3-4 భావజాలాలు ఉన్నాయి. సుందరయ్య లాంటి వాళ్ళు, లేకపోతే మన లోహియా లాంటి వాళ్ళు, తర్వాత వాళ్ళంతా పార్లమెంట్లో ఉండేవాళ్ళు. ఐడియాలజికల్ బ్యాటిల్. రాజాజీ అంటే మార్కెట్ ఫ్రీడమ్ కావాలి అనేది. కమ్యూనిస్టులేమో మొత్తంగా దేశంలో ఉండేటువంటి ఏదైతే సంపద ఉందో దాన్ని నేషనలైజ్ చేయాలనో పంచాలనో వాళ్ళ ఆ భావజాలం వాళ్ళు. లోహియా లాంటి వాళ్ళు 7 విప్లవాలు కావాలని ఆయన ఒక చేసి దాని కొరకు మాట్లాడేవాడు. నెహ్రూ గారికి వీళ్ళకి జరిగే చర్చలు ఒక కల్చర్ ఉంది. నెహ్రూ ఒకటి చెప్తే వీళ్ళు వాదించి, నెహ్రూ గారు కూడా చాలా గౌరవించి వాళ్ళతో మాట్లాడేవాడు. అపోజిషన్ అంటే చాలా గౌరవం ఉంది రూలింగ్ పార్టీకి. ఆ కల్చర్ ఎందుకు మారిపోయిందంటే భావజాల పరంగా ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి ఇంకో రాజకీయ పార్టీకి ఐడియాలజికల్గా తేడా అని చెప్పండి. కార్పొరేట్ అభివృద్ధి నమూనాకు ఒక ఆల్టర్నేటివ్ నమూనా అని ఏదైనా రాజకీయ పార్టీ గట్టిగా ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతున్నదా? చెప్పే పరిస్థితి ఉందా? ఇప్పుడు మన తెలంగాణ తీసుకోండి, 3 పార్టీలు ఉన్నాయి ఇప్పుడు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, టీఆర్ఎస్. పాలనా స్వభావంలో తేడా ఉండొచ్చు, పాలనా రూపంలో తేడా ఉండొచ్చు, కానీ అభివృద్ధి నమూనా విషయంలో ఫండమెంటల్గా మేము డిఫర్ అయ్యి మా పార్టీ గెలిస్తే ఈ అభివృద్ధి నమూనా కాదు, మేము పీపుల్ ఓరియంటెడ్ అభివృద్ధి నమూనా చేస్తామని ఏ పార్టీ అనుమానండి అసలు. కనుక మీకు ఐడియాలజికల్ డిఫరెంట్ లేనప్పుడు ఏంటంటే పార్టీ మారడం చాలా సులభమైపోయింది. ఐడియాలజికల్ ఒక కమ్యూనిస్టు మెంబర్ ఇప్పటికి కూడా ఒక కమ్యూనిస్ట్ పార్టీ అయినా బీజేపీ బోర్డు, బీజేపీ అయినా కమ్యూనిస్ట్ పార్టీకి రాదు. బికాస్ అది ఐడియాలజికల్, కొంత కాకుండా కొంత. కానీ మిగతా పార్టీలు ఎవరైనా ఎక్కడైనా పోవచ్చు. ప్రజలకి ఏమైపోయిందంటే ఈ పార్టీలు ఎవరు గెలిస్తే మనకేంటి, ఇప్పుడు మనకేమొస్తుంది అనేది వచ్చి ఇంకా మొత్తం వ్యవస్థ మారడం, ఒక మంచి అభివృద్ధి నమూనా రావడం, నెహ్రూ గారి మిక్సర్ ఎకానమీ, లేకపోతే లోహియా గారి సోషలిస్ట్ ఎకానమీ, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ, అది లేదు ఇప్పుడు. అది లేకుండా ఏ పార్టీ వస్తుంది, ఏదో వాడు మనకు ఒక ఓటు వేయడానికి ఏమైనా డబ్బులు ఇస్తే చాలని వ్యక్తిగా రెడ్యూస్ చేయబడ్డారు. దానికి తోడుగా ఐడెంటిటీ పాలిటిక్స్ వచ్చాయి, ఐడియాలజికల్ పోయి అస్తిత్వ రాజకీయాలు వచ్చాయి. అయితే మా కమ్యూనిటీకి ఏమొస్తుంది అంతా ఎంత గందరగోళం ఉంటుంది. ఏ కమ్యూనిటీకి ఇప్పుడు ఓబీసీ లెక్కలు తీస్తారు, మా లెక్క కాదు. ఓబీసీలు 56% ఉన్నారంటున్నారు, మీరు 46% అంటున్నారు, లెక్కలు తప్పు తీస్తున్నాయి. ఇది చర్చ జరుగుతుంది, కానీ దేశం ఏమైపోతుంది? ఓకే, ఇప్పుడు దేశం సెన్సస్ నిర్వహించలేదు. సెన్సస్ ఎందుకు నిర్వహించలేదు కేంద్ర ప్రభుత్వం అనేటువంటిదే చాలా ఇంపార్టెంట్ డిబేట్. కానీ చర్చ అంతా నాన్ ఇష్యూస్ ఇవి నా దృష్టిలో. బేసిక్గా పిల్లలకు ఉద్యోగాలు, తర్వాత ఒక మానవ సంబంధాలు, ఒక మానవీయత, హాస్పిటల్స్, విద్య, ఇవి 2. అందరికీ కాస్త ఉండడానికి ఇల్లు, ఇవి సమాజం, ఏ సమాజంలో మనిషిగా బ్రతకాలి అనేది ఈ భావజాలం మీద అవుతుందో ఇది ఎందుకో అదృష్టమైపోయింది. రాజకీయాల్లో ఇప్పుడు ఇది లేదు. రాజకీయాల్లో ఇది లేకపోవడం వలన ప్రజలు ఏం చేస్తున్నారంటే, వాడు ఎన్నికలప్పుడు వస్తాడు. మేము ఒకసారి సర్వే చేసినాం 20 ఏళ్ల క్రితం, అప్పుడు తెలంగాణ ఉద్యమం 69 ఉద్యమం తర్వాత. ఒక ఇంటికి పోయి అడిగాం, ఏమేమి సమస్యలు ఉన్నాయి సమాజంలో. ఆమె నాకు పిల్లలు లేరయ్యా అంటే, ఇప్పుడు తనకు పిల్లలు లేనిదే ఆమె మొత్తము సమాజ సమస్య అనుకుంటుంది. ఆమె అవగాహన చైతన్య స్థాయి ఎక్కడ ఉంది? తెలంగాణ కావాలా వద్దా అని అప్పుడు 69 ఉద్యమం తర్వాత మేము గ్రామాలకు వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తున్నాం. పిల్లలు స్టూడెంట్ వచ్చారు, సార్ తెలంగాణ కావాలని అంటే, అంటే సార్ వాడు ఏమన్నా సరే, ఎందుకని నువ్వు తెలంగాణ పోరాటం చేస్తున్నావు, మీరంతా పిల్లలు, తెలంగాణ ఎందుకో మన జనాన్ని చెప్పపోతే ఎట్లా అని మేము అన్నాం. అంటే ఇది ఏం చేస్తారు, పోయి ఇంటింటికి పోయి వాడు సార్లు వస్తారు, రేపు తెలంగాణ కావాలన్నా లేదా అడుగుతారు, తెలంగాణ కావాలని చెప్పండి. ఇది చెప్పారు. చెప్తే ముసలమ్మ వచ్చింది మా శాంపుల్లో. ముసలమ్మని, ఏమమ్మా తెలంగాణ కావాలయ్యా, తెలంగాణ కావాలి, ఎందుకమ్మా అని. నా పోరగాళ్ళు వచ్చి చెప్పింది కానీ ఎందుకో చెప్పలేదు. అంటే మీరు ఉద్యమంలో ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. మీరు ఆ చైతన్యం 69 ఉద్యమం తర్వాత జరిగింది. ఇది మొన్నటి ఉద్యమంలో ఇష్యూస్కి రాకపోయినాయి. నిరుద్యోగం, మనకు సరిగా అవకాశాలు రాలేదు, విద్య, తర్వాత కేజీ టు పీజీ ఇష్యూస్ వచ్చినాయి. అప్పటి ఉద్యమం కంటే ఈసారి ఉద్యమంలో ఇష్యూస్ వచ్చాయి. కానీ ఇష్యూ బేస్డ్గా ప్రజలు మొబిలైజ్ కాకుండా కమ్యూనిటీ బేస్డ్గా, అస్తిత్వం బేస్డ్గా, వ్యక్తిగతమైన అవసరాలుగా. కనుక ఎన్నికల్లో మనకేమొస్తుంది అంటే, ఎక్కడి దాకా వచ్చిందంటే అసలు ఎన్నికల్లో డబ్బు తీసుకోవడము తప్పు, అది కొంత కాన్ఫిడెన్షియల్ పెట్టేవాడు. తీసుకున్నామా లేదా అనేది, అటు కొంత మేము డబ్బులు తీసుకున్నామని. ఇప్పుడు గ్రామాల్లో ప్రజలు ఎజిటేట్ చేస్తున్నారు, ఫలానా పార్టీ మా గ్రామానికి డబ్బులు ఇవ్వలేదు.
అంటే మీరు మాకు డబ్బులు అది ఓపెన్గా అనడానికి వీలు లేదు అసలు. రాజకీయ పార్టీలు ఏం చేస్తే ఆ పార్టీ డబ్బులు ఇస్తే తీసుకొని అని ఓటు మాట్లాడినాడు. డబ్బులు తీసుకోవద్దు అని కాకుండా మీరు ఓటు తీసుకోండి పార్టీలే చెప్తున్నారు. కనుక ఎన్నికల రాజకీయాల్లో ఎప్పుడైతే ఇది వచ్చిందో ఆపర్చునిస్టిక్ అవకాశవాదం చాలా పెరుగుతుంది. అది అసలు దాన్ని మనము ఆపలేము. ఎన్నికల రాజకీయాలు నిజంగా ప్రజల ఆకాంక్షల మేరకు ఒక మంచి పార్టీని ఎన్నుకొని పార్టీ మీద నేను ప్రజలకి ఏం చెప్తున్నా అంటే మీరు 1000-2000 తీసుకుంటున్నారు. ఆ 2000 మీకు రేపటికి ఏదో సరిపోతుంది. కానీ 5 ఏళ్ళు వాళ్ళని ప్రశ్నించే హక్కు కోల్పోతున్నారు. ఇది ఎందుకు జరుగు, ఊళ్ళో నీళ్ళు ఎందుకు రాదు, ఊళ్ళో బడి ఎందుకు బాగాలేదు, ఊళ్ళో హాస్పిటల్ ఎందుకు లేదు అడిగే నైతికమైనటువంటి ఏదైతే అధికారం మీరు కోల్పోతున్నారు. రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి మీరు 5 అంటే మీరు డబ్బులు తీసుకుంటున్నారు అనుకోండి, రాజకీయ నాయకుడు డబ్బులు తీసుకుంటే ఏమంటారు, వాడు పోయి నువ్వు డబ్బులు చేసుకుని అంటే నువ్వు డబ్బులు తీసుకుంటూ ఓటేసినావు అంటాడు. సింపుల్. అంటే ఇది ఒక డీల్ లాగా అయిపోయింది. ఓటర్కి తర్వాత రాజకీయ పార్టీకి మధ్యన ఒక డీల్ లాగా. కానీ ఇది ప్రజాస్వామ్యంలో నిజానికి జరగవలసింది భవిష్యత్ ఏమిటి, భవిష్యత్ సమాజం ఎట్లా ఉండాలి, సమాజం అనుకున్న మౌలిక సమస్యలు ఏమిటి, ఈ సమస్యలకు ఎట్లయితే పరిష్కారం వస్తుంది అనేది చర్చ జరగాలి. ఆ చర్చ వెనక్కిపోయింది. మీకు అవి ఇస్తాం, మీకు ఇవి ఇస్తాం, ఉచితాలు అంటూ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఉచితాలు ఇవ్వడం అంటే అసలు సుప్రీంకోర్టు అడగవలసిన ప్రశ్న అది కాదు. న్యాయ వ్యవస్థ అడగవలసిన పని ఉచితాలు ఎందుకు ఇస్తున్నారు కాదు, మనుషుల పని ఎందుకు లేదు, మనుషులు డిగ్నిఫైడ్గా బతికేటువంటి అసలు ఎందుకు పరిస్థితులు లేవు, ఎందుకు అసలు మౌలిక సమస్యలు పరిష్కారం కావాలి, రాజకీయ పార్టీల పరిష్కారం అడగాలి. సుప్రీంకోర్టు అడగవలసిన ఏంటంటే మీ అభివృద్ధి, దాని బదులు ఉచితాలు ఇస్తున్నారు అంటే వాడు పాపం మర్నాడు గడవని వాడు ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు తీసుకోండి, లేకపోతే మీకు తిండి పెడతామంటున్నారు. తిండి అసలు లేని పరిస్థితి ఎందుకు వచ్చింది, వాడు ఆహారం కొనలేని పరిస్థితి ఎందుకు వచ్చింది. ఇప్పుడు నాకు ఎవరైనా వచ్చి తిండి పెడతాను కొన్ని ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంది, వాడు వచ్చేది మనకి తిండి పెట్టి గౌరవంగా, మనిషి గౌరవంగానే బ్రతకాలనుకుంటాడు. మీరు తిండి ఎందుకు పెడుతున్నారంటే ఆ తిండి లేని పరిస్థితి ఎందుకు వచ్చిందని సుప్రీంకోర్టు అడిగే బదులు మీరు తిండి పెడతామని ఓట్లు తీసుకుంటారా, ఉచితాలు ఇస్తారా అని అంటే మన న్యాయ వ్యవస్థ అవగాహన మనకేమో తెలియదు. కానీ ప్రశ్న న్యాయ వ్యవస్థ అట్లా అడగవలసింది కాదు. న్యాయ వ్యవస్థ అడగవలసిన ప్రశ్న అందరికీ పనులు ఎందుకు లేదు, ఏ మనిషి అయినా ముందు పని కోరుకుంటాడు. మీరు స్విట్జర్లాండ్లో ఒక రెఫరెండం పెట్టారు, మేము అందరికీ సరిపోయేలాగా డబ్బులు ఇస్తాం, అందరికీ ఏం పని చేయకుండా, పని ఉండదు కానీ మీ అవసరాలు తగ్గట్టుగా మేము డబ్బులు ఇస్తాం. స్విట్జర్లాండ్ పెడితే వాళ్ళు మాకు పని కావాలి, మాకు ఉచితంగా మాకు వద్దని అన్నారు. పని మనిషి జీవితాన్ని డిఫైన్ చేస్తుంది. మేము పని లేకుండా మేము తిండి పెడుతున్నారు అని అంటున్నారు వీళ్ళు. ఎవరి మనిషి అని ఇంట్లో కూర్చొని పోయేవాడు వస్తే తినే తిండి వాడు కూర్చొని ఏడుస్తారు. కానీ అసలు అంటే చర్చ ఏ స్థాయికి వచ్చిందో చెప్పడానికి కొరకు నేను ఎగ్జాంపుల్. చివరిగా ఇప్పుడు సమాజంలో దాదాపు 2-3 నెలల నుండి ఒక ఇష్యూ మాత్రం పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చింది. ఒకటి ఎస్సీ వర్గీకరణ, 2 ఇది కులగణనకు సంబంధించిన బీసీ కులగణనకు సంబంధించిన అంశం. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అసలు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి కోర్టు ఒక ఆదేశాలు జారీ చేసింది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తానని మనం చెప్పిన సందర్భం. కానీ ఒకవైపు ఒక సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం ఏమో స్వాగతిస్తే మాల సామాజిక వర్గం మాత్రం ప్రధానంగా కొంత వర్గం వ్యతిరేకిస్తున్న సందర్భం కనబడుతుంది. ఇంకా బీసీలలో అసలు మాకున్న జనాభా కంటే తక్కువ లెక్కించారనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు ఈ 2 అంశాలు? ఇది లాజిక్ ఆఫ్ అస్తిత్వ రాజకీయాలు. ఒకసారి నా అస్తిత్వం మీదనే నా ఎగ్జిస్టెన్స్ నేను డిఫైన్ చేసిన, నేను ఫలానా కులం, అది సమాజంలో పెరిగింది. నిజానికి అది సమాజంలో తగ్గవలసింది. నా పేరు పెట్టినప్పుడు మా నాన్నగారు ఏం తోకబెట్టలేదు. ఓసారి నేను అడిగాను, ఎందుకు నాకు పక్కకేం లేదు అని అంటే, మీరు పెరిగే వరకు కులం పోతుంది అన్నాడే. అప్పుడు కులం పోతుంది, కులం పేరు చెప్తే అప్పుడు సమాజంలో సమస్య అయిపోతుంది, సమాజం చాలా మారిపోతుంది అన్నాడు. మా నాన్నగారి ఉద్దేశంలో అసలు కులం అనేది పోతుంది అనేది ఆయన అనుకున్నాడు. కానీ ఇప్పుడు కొందరు రెడ్డి అవి తీసేసిన వాళ్ళు మళ్ళీ పెట్టుకుంటున్నారు. పేరు పెట్టేటప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకు పేర్లు సెక్యులర్గానే పెట్టారు. ఇప్పుడు
నాకు రెడ్డి అనేది పక్కకు తెలుసుకుంటే నాకు కొంత, లేకపోతే నేను చౌదరి అని తెలుసుకుంటే నాకు ఏమైనా సహాయం జరుగుతుంది, ఎవరో చౌదరి ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే ఇక్కడికి వచ్చేసాం మనం. అస్తిత్వ రాజకీయాలు వచ్చిన తర్వాత లాజిక్, నేను ఏ కులం వాడిని, నేను ఎవరిని అనే ప్రశ్న వేరు, నేను మనిషిగా ఏమిటి అనేది వేరు, అది ఫండమెంటల్ క్వశ్చన్, సెక్యులర్. కానీ నేనేమిటంటే నా కులంతోనే నేను డిఫైన్ చేసుకున్నాను. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో మీరు వెళ్ళి మీరు ఏమిటి అని అంటే ఐఎమ్ ఇంజనీర్, ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ ప్రొఫెషనల్, ఐఎమ్ ఏ లాయర్ అని చెప్పుకుంటారు. వాళ్ళ అస్తిత్వం అది. ఇక్కడ నేను ఫలానా కులము నేను అని మనం చెప్పుకుంటున్నాం. ఒక్కసారి కులం ఐడెంటిఫై అయిన తర్వాత నా సంఖ్య ఎంత, మా బలం ఎంత, మా బలం ఎంత అన్న తర్వాత సెన్సెస్. ఇప్పుడు సెన్సెస్ చేశారు. బ్యాక్వర్డ్ క్లాస్ ఏమంటున్నారంటే మేము చాలా పెద్ద సంఖ్యలో ఉన్నామని అనుకుంటున్నారు, ఉన్న సంఖ్య కంటే ఎక్కువ సంఖ్య ఉందాం అనుకుంటున్నారు. మాదిగా ఇష్యూ ఉందనుకోండి, ఇప్పుడు మాలో ఎంత మాదిగా, ఎందుకంటే ప్రపోర్షనేట్ ఉద్యోగాలు అన్నప్పుడు సంఖ్య తగ్గింది అనుకోండి. ఇప్పుడు మాలో 5 అని వచ్చింది, వాళ్ళు అసలు ఒప్పుకోలేదు, మేమే 5% ఏమిటని. ప్రతి కులానికి తమ సంఖ్య కంటే తాము ఎక్కువ సంఖ్యలో ఉన్నామనేటువంటి ఒక అవగాహన, ఒక పర్సెప్షన్ ఉంది. ఇవాళ ఫ్యాక్ట్స్ ముందర పెడితే నమ్మే పరిస్థితి కూడా లేదు. మళ్ళీ చేయండి అంటున్నారు, అసలు తప్పు అని అంటున్నారు. బండి అయితే బోగస్ అన్నాడు. అరే ఇంటింటికి వెళ్ళి కలెక్ట్ చేశారు, కొంత తప్పులు ఉంటుండదు, మొత్తం బోగస్ ఎట్లేదు. గవర్నమెంట్ ఇంట్లో కూర్చొని తయారు చేయలేదు, అందరి ఇళ్ళకి వెళ్ళారు, ఎవరిని అనుభవం ఇంటికి వచ్చారంటే వచ్చారని అంటున్నారు. కొన్ని ఇళ్ళు మిస్ అయిందవచ్చు. కానీ రాజకీయ పార్టీ పూర్తి కాస్ట్ ఎందుకు ఏమంటున్నారు, ఓబీసీస్ ఇంతే ఉన్నారా, వీళ్ళు అడగడం ఓబీసీస్ ఇంకా ఎక్కువ ఉన్నారు అని భారతీయ జనతా పార్టీ అంటుంది. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అంటారు, టీఆర్ఎస్ వాళ్ళు అసలు సర్వే చేసేవాళ్ళ దగ్గర ఉంది. ఏమని చెప్పండి, అసలు ఒకరోజు మొత్తం కర్ఫ్యూ లాగా అయింది దేశం మొత్తం. హైదరాబాద్ అంతా కర్ఫ్యూ లాగా, ఒక్క మనిషి బయట లేకుండా అందరి ఇళ్ళల్లో ఉండి తెలంగాణ వచ్చింది. మనకు ఒకవేళ మన కౌంటింగ్లో రాకపోతే మన అస్తిత్వం పోతుందని భయంలో పడ్డారు చాలామంది. ఎవరు వాళ్ళు ఇంట్లో కూర్చొని వస్తూనే అందరు చెప్పారు వాళ్ళదే డేటా ఉంది, అది బయటకే రాలేదు. పోనీ ఆ బయటకు పెట్టమని చెప్పండి. ఇప్పుడు సెన్స్ మీరు చేశారు కదా సెన్సెస్, మీ సెన్సెస్ ఏమిటో చెప్పండి. అసలు ఇప్పుడు అవి బయటికి చెప్పడం లేదు ఇప్పటి కూడా. కనుక ఇది ఒక్కసారి అస్తిత్వము అనేది మనిషిని డిఫైన్ చేసినప్పుడు, అస్తిత్వము తన కులం మీద ఆధారపడ్డది, తన కులంలో తన సంఖ్య కంటే ఎక్కువ సంఖ్య ఉన్నదనుకున్నప్పుడు సెన్సెస్ను పూర్తిగా అంగీకరించేటువంటి మానసిక స్థితి సమాజంలో ఇప్పుడు లేదు. అందుకని ఈ గొడవ కొంతకాలంగా జరుగుతుంది. ఫ్యాక్ట్స్ను ఒప్పుకునేదాకా ఒప్పుకునడానికి జనం సిద్ధంగా లేరు. అందుకని ఈ గొడవ జరుగుతూనే ఉంటుంది. నిజంగా దేశవ్యాప్తంగా సెన్సెస్ జరిగిన తర్వాత కూడా చాలా పెద్ద గందరగోళం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఉంది కదా ఇప్పుడు దేశవ్యాప్తంగా వాళ్ళు సెన్సెస్, అందుకని వాళ్ళు సెన్సెస్ చేయడం, సెన్సెస్ చేసి ఈసారి సెన్సెస్ బయటకు వచ్చిందంటే 2011 సెన్సెస్ కాదు, సెన్సెస్ వచ్చిన తర్వాత పెద్ద గందరగోళం ఉండదు దేశవ్యాప్తంగా. మొత్తం తప్పని అంటారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు మొత్తం తప్పని, అన్ని రాజకీయ పార్టీలు తప్పని అంటాయి. ఓబీసీ పాలిటిక్స్ నార్త్ ఇండియాలో బలంగా ఉన్నాయి. యాదవులు ఎంత అని ఒకసారి సంఖ్య వచ్చింది అనుకో, పెద్ద యాదవులు అందరూ పెద్ద ఎజిటేట్ చేస్తారు. ఇప్పుడు వాస్తవాన్ని అంగీకరించే మానసిక స్థితిలో సమాజం లేదు. అందుకని ఈ గందరగోళం అనేది అనివార్యంగా జరుగుతుంది, చర్చ జరుగుతూనే ఉంటుంది. జరుగుతున్న ఎట్లా రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి తాజా రాజకీయ పరిణామాలు, సామాజిక అంశాలు చాలా సుదీర్ఘంగా చెప్పారు సార్, థ్యాంక్ యూ. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. నేను మీ ప్రశాంత్.